రజతోత్సవ వేడుకలకు సీఎం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. బహిరంగ సభ గురించి సైతం కేసీఆర్ ఫోకస్ పెట్టారు. పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి వచ్చే రోజుల్లో రాబోయేది గులాబీ సర్కార్ అన్న భావన కలిగించాలని కేసీఆర్ యోచిస్తున్నారు. అందుకే వేడుకలను ఒక రేంజ్లో నిర్వహించాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. అందుకే ప్రత్యేక దృష్టి సారించారు. అందుకు రోజుకో ఉమ్మడి జిల్లా పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి 1,00,000 మందికి తగ్గకుండా బహిరంగ సభకు తరలించాలని నేతలకు కేసీఆర్ సూచించారు. బహిరంగ సభకు ప్రజలను పెద్ద ఎత్తున తరలించేందుకు ఆయా నియోజకవర్గ నేతలకే బాధ్యతలు అప్పగించేస్తున్నారు. మహాకుంభమేళాను తలపించేలా బహిరంగ సభ ఉండేలా ఏర్పాట్లు చేయాలని కేసీఆర్ నేతలను ఆదేశించారు. పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ ఉత్సవాలను మహాకుంభమేళాను తలపించేలాగా చేయాలి. అలాగే బహిరంగ సభకు ఇప్పటి నుంచే కూడా నేతలకి దిశానిర్దేశం చేశారు. మొత్తం పూర్తి బాధ్యతలు నియోజకవర్గ నేతలకే అప్పగించారు. పెద్ద ఎత్తున తరలించేందుకు కూడా సమాయత్తం అవ్వాలి అని కూడా ఇప్పటికే నేతలందరికీ కూడా చెప్పినట్టుగా సమాచారం. సో మొత్తం మీద క్యాడర్లో అలాగే నేతల్లో మొత్తం అందరిలో కూడా ఒక జోష్ను నింపేందుకు బీఆర్ఎస్ ఈ సభలు అలాగే ఈ ఉత్సవాలను చేపడుతుందని అనుకోవాలా? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే రోజా పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్ 27కి 25 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు గ్రామాన రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. దానిలో భాగంగా ఇప్పటికే అనేక సార్లు కేసీఆర్ ముఖ్య నాయకులతోటి సమావేశం అయ్యారు. అయితే ఈ యొక్క సమావేశానికి సంబంధించి ముఖ్యంగా ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి కీలక నేతలు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయితేమి, మాజీ ఎమ్మెల్యేలు అయితేమి, మాజీ మంత్రులు అయితేమి, వాళ్ళందరితోటి అందుబాటులో ఉన్న నాయకులతో అందరితో కూడా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ ప్రత్యేకించి సమావేశం అవుతున్నారు. అయితే ఈ సమావేశంలో అనేక అంశాలు నాయకులతోటి కేసీఆర్ చర్చిస్తున్నారు. ముఖ్యంగా అంటే ఏప్రిల్ 27వ తారీఖుకి పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో వరంగల్ జిల్లా వేదికగా ఉస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఎలకతుర్తి అనే ఆ గ్రామంలో ఈ యొక్క బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి, సో ఈ యొక్క బహిరంగ సభ పెద్ద ఎత్తున మనము ప్లాన్ చేస్తున్నాం కాబట్టి ఈ బహిరంగ సభకు ప్రతి నియోజకవర్గం నుంచి 1,00,000 మంది తగ్గకుండా ఈ బహిరంగ సభకు ప్రజలను తరలించాలని నాయకులకు కేసీఆర్ ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు చేస్తున్నారు. ప్రత్యేకించి వారితో భేటీ కూడా అవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా నల్గొండ జిల్లా ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. అదేవిధంగా సూర్యాపేట నియోజకవర్గ నాయకులతో సమావేశమయ్యారు. వరంగల్ జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఖమ్మం జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఈరోజు మెదక్, నిజామాబాద్ జిల్లా నేతలతో కూడా కేసీఆర్ సమావేశమయ్యారు. సో ఈ యొక్క సమావేశంలో అనేక అంశాలు కేసీఆర్ నాయకులకు మధ్య కొన్ని అంశాలు చర్చకు వస్తున్నట్టుగా కూడా మనకైతే విశ్వసనీయ సమాచారం పార్టీ ద్వారాగా. అంటే పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు గ్రామాన ఘనంగా నిర్వహించాలని, దాంతోపాటుగా పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నాం కాబట్టి ఈ సభకు ప్రతి నియోజకవర్గం నుంచి 1,00,000కు తగ్గకుండా ప్రజలను ఈ సభకు తరలించాలని, దీంతో పాటుగా ఇక పార్టీ బలోపేతం పైన ప్రత్యేకించి దృష్టి పెడుతున్నామని, ఖచ్చితంగా ఈ యొక్క గ్రామాన పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ నాయకులకు సూచనలు చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అలా ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ నెల 10 వరకు కూడా ఆయా నియోజకవర్గ నేతలతోటి కేసీఆర్ సమావేశం అవుతారు. అయిన తర్వాత 10వ తారీఖు ఈ యొక్క ప్రతినిధుల సభ కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అంటే ఈ ప్రతినిధుల సభ ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ భవన్లో నిర్వహిస్తారా, లేదంటే హైదరాబాద్లో ఏదైనా వేదిక తీసుకొని నిర్వహిస్తారా అనేది మనకి పార్టీ ద్వారాగా మనకి తెలుస్తుంది. దాని తర్వాత ఇక ఏప్రిల్ 27కి మాత్రం ఖచ్చితంగా దాదాపుగా 10 లక్షలకి తగ్గకుండా ఈ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఈ యొక్క బహిరంగ సభ ఏర్పాట్లకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలకు బాధ్యతలు ఉపజెప్పారు. ఈరోజు కూడా వారు అక్కడ పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు, పనులు కూడా చేపట్టారు. ఎందుకంటే పెద్ద ఎత్తున ప్రజలు వస్తారు కాబట్టి దాదాపుగా 50,000కి పైగా వెహికల్స్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ దాదాపుగా 1,200 ఎకరాలకు పైగా కూడా ఈ యొక్క స్తభస్థలిని చూశారు కాబట్టి, ఎందుకంటే ఎలకతుర్తి ఉస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచి కూడా లక్ష్మీ నియోజకవర్గంగా ఉస్నాబాద్ నియోజకవర్గంగా ఉంటుంది. ఎందుకంటే చూసాం మనము 2014 సంవత్సరంలో కూడా ఎన్నికల శంకారావం కేసీఆర్ ఉస్నాబాద్ నియోజకవర్గం నుంచే నిర్వహించారు, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. 2018 ఎన్నికల సమయంలో, అంటే 18 అంటే ముందస్తుకు వెళ్ళారు కాబట్టి 2018 ఎన్నికల సమయంలో కూడా ఎన్నికల శంకారావం ఉస్నాబాద్ నియోజకవర్గం నుంచే నిర్వహించారు, అధికారంలోకి వచ్చారు. సో అదే సెంటిమెంట్గా కేసీఆర్ ఈ యొక్క రజతోత్సవ బహిరంగ సభను కూడా ఉస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఈ యొక్క ఎలకతుర్తి గ్రామంలో నిర్వహిస్తే బాగుంటుందని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ యొక్క సభ ఏర్పాట్లన్నీ కూడా వరంగల్ జిల్లా నేతలకి అప్పచెప్పారు. ఈ యొక్క ఎలకతుర్తిలో సభ ఏర్పాటు చేయడం వల్ల ఇటు వరంగల్ నుంచి కానీ, సిద్దిపేట నుంచి, సూర్యాపేట నుంచి, నల్గొండ నుంచి, ఖమ్మం నుంచి పెద్ద ఎత్తున
ప్రజలు ఈ సభకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు ఈ వేదికని సిద్ధం చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ. సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క 16 నెలల పాలనకు సంబంధించి అనేక అంశాలు చర్చకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే పార్టీ రజతోత్సవ బహిరంగ సభకు సంబంధించి కేసీఆర్ ఏం మాట్లాడతారని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి నుంచే కొంత ఆసక్తి కనబరుస్తుంది. ఎందుకంటే అనేక అంశాలు కేసీఆర్ ఈసారి కాంగ్రెస్ పార్టీ పైన విరుచుక పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇచ్చినటువంటి హామీలు ముఖ్యంగా 6 గ్యారెంటీలకు సంబంధించి 420 హామీలకు సంబంధించి ప్రజలకు నెరవేర్చలేదు కాంగ్రెస్ పార్టీ అని ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించినటువంటి అంశాలన్నిటిపైన కూడా కేసీఆర్ ఈసారి ఈ యొక్క పార్టీ రజతోత్సవ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా ఇక ముఖ్య నేతలతో అందరినీ మొత్తం 119 నియోజకవర్గాలు కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో సో ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశమైన తర్వాత ఈ నెల 10 వరకు కూడా ఆయా నేతలతో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో భేటీ అవుతారు. అయితే ఈ భేటీ అవుతున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రతి సమావేశానికి హాజరవుతున్నారు. ఆయనతో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఈ యొక్క సమావేశానికి హాజరవుతున్నారు. అంటే ఏ నియోజకవర్గ నేతలు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు తప్పకుండా ఈ యొక్క సమావేశాలకైతే హాజరవుతున్నారు. సో ఖచ్చితంగా ఈ యొక్క పార్టీ బలోపేతం అంటే ముఖ్యంగా గ్రామాన పార్టీ బలోపేతం అంటే ప్రస్తుతం చూస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి 60 లక్షలకు పైగా సభ్యత్వం ఉంది కాబట్టి దానికి కోటికి పైగా పెంచాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందుకు అనేక అంశాలు పార్టీ చర్చిస్తున్నట్టుగా కూడా కేసీఆర్ తోటి సూచనలు సలహాలు నాయకులకు ఇవ్వడం లేదంటే నాయకుల నుంచి కూడా కేసీఆర్ సలహాలు సూచనలు తీసుకోవడం జరుగుతుంది. అందుకని ఖచ్చితంగా ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ పాలన పైన ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోనే ఈ యొక్క ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో అందుకు ఖచ్చితంగా ఈ యొక్క సభను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి సో ఖచ్చితంగా సభ సక్సెస్ అయ్యేందుకు ఖచ్చితంగా ఆయా జిల్లా నేతలకే ఈ యొక్క బాధ్యతలు చెప్తున్నారు. పెద్ద ఎత్తున ప్రజలను కూడా తరలించాలని చెప్పేసి కూడా కేసీఆర్ ఇప్పటికీ అనేక నియోజకవర్గ నేతలతో భేటీ అయ్యారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళకి చెప్తూ వస్తున్నారు. మొత్తం ఈ 10 వరకు కూడా ముఖ్య నాయకులతో సమావేశం ముగిసిన తర్వాత ఈ యొక్క వేడుకలకు సంబంధించి 10వ తారీఖు ప్రతినిధుల సభ ఉంటుంది. ప్రతినిధుల సభలో అనేక అంశాలు కూడా కేసీఆర్ నాయకులకు కార్యకర్తలకు సలహా సూచనలు చేసిన తర్వాత ఏప్రిల్ 27 మాత్రం ఖచ్చితంగా ఒక మహాకుంభమేళాలా ఈ యొక్క బహిరంగ సభ ఉండేలా బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. దాదాపుగా 10 లక్షలకి మంది పైగా తగ్గకుండా ఉండాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా సభ సక్సెస్ చేసేందుకు మాత్రం ఖచ్చితంగా ఆయనే ఒక ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ హోదాలో బీఆర్ఎస్ పార్టీ తొలిసారిగా ఈ యొక్క పార్టీ రజతోత్సవ బహిరంగ సభ ఏర్పాటు చేస్తుంది కాబట్టి స్వయంగా కేసీఆరే ఎప్పటికప్పుడు ప్రణాళికలు రచిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆయన పర్యవేక్షణ చేస్తున్నారు. అసలు ఏంటి ఏర్పాటు ఎలా ఉంటాయి ఏంటి ఎలా ఉండాలి అనే దానిపైన దాని యొక్క ప్లేస్ కూడా దాదాపుగా 1200 ఎకరాలు ఉంది కాబట్టి సభాస్థలికి ఎంత ప్లేస్ అవసరం 150 ఎకరాలు సభాస్థలికి అవసరం. మిగిలిన ప్లేస్ అంతా కూడా ఇటు పార్కింగ్లకు సంబంధించి అవసరం పడుతుందని చెప్పేసి కూడా కేసీఆర్ భావించారు. సో అందుకు సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించి ఆ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉమ్మడి జిల్లా నేతలతోటి కేసీఆర్ ఎప్పటికప్పుడు సమావేశం సలహాలు సూచనలు చేసిన తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క పార్టీ రజతోత్సవ బహిరంగ సభ మాత్రం ఒక పెద్ద సక్సెస్ అయ్యే విధంగా చూడాలని చెప్పేసి కూడా కేసీఆర్ ఈ యొక్క నాయకులను సూచనలు సలహాలు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.